అవును. ఈ మధ్య టెక్ ప్రపంచంలో ముఖ్యంగా ట్విట్టర్ అంటే ఇప్పుడు ఎక్స్లో ఎక్కడ చూసినా ఒకటే పేరు వినిపిస్తోంది, క్లాడ్ బాట్. అవును. దీని క్రేజ్ ఏ రేంజ్లో ఉందంటే కొంతమంది దీన్ని వాడటం కోసమే కొత్త మ్యాక్ మినీలు కొంటున్నారట. గూగుల్ ట్రెండ్స్లో కూడా దీని గురించి సెర్చ్లు అమాంతం పెరిగాయి. నిజమే. ఆ హడావిడి వెనక ఒక బలమైన కారణముంది. అందుకే ఈరోజు మనం దీని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. మేం దీని గురించి తెలుసుకోవడానికి ఏఐ లెర్నర్స్ ఇండియా అనే ఒక యూట్యూబ్ ఛానల్లో వచ్చిన చాలా డీటెయిల్డ్ వీడియోను చూశాం. వాళ్ళు చాలా బాగా వివరించారు. ఓకే. క్లాడ్ బాట్ వాళ్ళ అధికారిక వెబ్సైట్కి వెళ్తే అక్కడ ఒకే ఒక లైన్ కనిపిస్తుంది, ద ఏఐ దట్ యాక్చువల్లీ డస్ థింగ్స్. అంటే నిజంగా పనులు చేసే ఏఐ అని. ఎగ్జాక్ట్లీ. మాటలు చెప్పడం కాదు, చేతులు చేసి చూపిస్తుందని వాళ్ళ ఉద్దేశం. ఆ ట్యాగ్ లైన్లోనే అసలు విషయం ఉంది. అంటే ఇది కేవలం మనం అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పే ఒక చాట్బాట్ కాదనమాట. అస్సలు కాదు. మన పనులను నిజంగా చేసిపెట్టే ఒక అసిస్టెంట్. అంటే ఐరన్ మ్యాన్ సినిమాలో జార్విస్ లాంటిది మనమే సొంతంగా తయారు చేసుకోవచ్చనే ఆలోచనే చాలా థ్రిల్లింగ్గా ఉంది. అవును. సరే, అయితే మనం మొదట్నుంచి మొదలు పెడదాం. అసలు క్లాడ్ బాట్ అంటే ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది? దీని ప్రత్యేకతలేంటి? ఇంకా దీనితో వచ్చే ప్రమాదాలేమిటి? అన్ని విషయాలు చర్చిద్దాం. తప్పకుండా. సరే, బేసిక్స్తో స్టార్ట్ చేద్దాం. ఇది ఒక చాట్బాట్ కాదు, ఒక ఏఐ ఏజెంట్ అంటున్నారు. ఆ రెండిటికి తేడా ఏంటి? మంచి ప్రశ్న. ఇప్పుడు చూడండి, చాట్ బాట్ ఉదాహరణకు చాట్ జీపీటీ అనుకుందాం. అది మనం అడిగిన ప్రశ్నలకు సమాచారం ఇస్తుంది, కంటెంట్ రాస్తుంది. కరెక్ట్. కానీ దాని పని అక్కడితో ఆగిపోతుంది. ఒక ఏఐ ఏజెంట్ అలా కాదు. ఇది సమాచారం తీసుకోవడమే కాదు, దాని ఆధారంగా మన కంప్యూటర్లో నిజమైన పనులు అంటే యాక్షన్స్ తీసుకోగలదు. ఓ, యాక్షన్స్ తీసుకోగలదా? అవును. దీన్ని పీటర్ స్టీన్బర్గర్ అనే ఒక డెవలపర్ సృష్టించారు. ఇది ఒక ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్. ఓపెన్ సోర్స్ అంటే దాని కోడంతా పబ్లిక్గా ఉంటుందని గదా? అవును. సింపుల్గా చెప్పాలంటే అంతే. దీని వెనుక ఉన్న కంప్యూటర్ కోడ్ మొత్తం అందరికీ అందుబాటులో ఉంటుంది. ఎవరైనా ఆ కోడ్ను చూడొచ్చు, అందులో ఏమైనా భద్రతా లోపాలున్నా కనుక్కోవచ్చు. దానివల్ల ఒక రకమైన నమ్మకం ఉంటుంది. కరెక్ట్. ఇది ఏదో రహస్యంగా పనిచేసే బ్లాక్ బాక్స్ కాదు. ఓకే, అది బావుంది. మరిది ఎక్కడ రానవుతుంది? చాట్ జీపీటీ లాగా ఏదైనా వెబ్సైట్లోనా? అక్కడే అసలైన తేడా ఉంది. ఇది మన సొంత కంప్యూటర్లో, అంటే మన మ్యాక్, విండోస్ లేదా లినక్స్ మెషీన్లో నేరుగా ఇన్స్టాల్ అవుతుంది. మన సిస్టంలోనేనా? అవును. దీన్నే లోకల్ ఎగ్జిక్యూషన్ అంటారు. దీనివల్ల మన డేటా మన సిస్టంను దాటి బయటకు వెళ్లదనే ఒక భద్రతా భావన ఉంటుంది. ఓకే. ఇంకా మరో ఆప్షన్ కూడా ఉంది, అదే విపిఎస్. విపిఎస్ వర్చువల్ ప్రైవేట్ సర్వర్ కదా? అంటే మన కంప్యూటర్లో కాకుండా ఇంటర్నెట్లో ఎక్కడో సర్వర్లో దీన్ని రన్ చేయడం. దానివల్ల ఉపయోగమేంటి? ఖచ్చితంగా. విపిఎస్ అంటే ఇంటర్నెట్లో మనకంటూ ఒక చిన్న కంప్యూటర్ను అద్దెకు తీసుకున్నట్లు. దానివల్ల 2 పెద్ద ఉపయోగాలున్నాయి. అవేంటి? ఒకటి, మన పర్సనల్ కంప్యూటర్ను 24 గంటలు ఆన్లో ఉంచాల్సిన పనిలేదు. విపిఎస్ ఎప్పుడూ ఆన్లోనే ఉంటుంది కాబట్టి మన ఏఐ ఏజెంట్ ఎల్లప్పుడూ మనకు అందుబాటులో ఉంటుంది. రెండోది? 2, మన పర్సనల్ ఫైల్స్కి, డేటాకి దూరంగా ఒక ప్రత్యేకమైన సురక్షితమైన వాతావరణంలో దీన్ని రన్ చేసుకోవచ్చు. ఇది చాలా ముఖ్యం. అర్థమైంది. అంటే దీంతో మాట్లాడటానికి మనం ప్రతిసారి కంప్యూటర్ దగ్గర వెళ్ళాలా? అక్కర్లేదు. ఇక్కడే మరో అద్భుతమైన ఫీచర్ ఉంది. ఒక్కసారి దీన్ని మన సిస్టంలో లేదా ఆ విపిఎస్లో సెటప్ చేశాక మనం రోజు వాడే యాప్స్ అంటే వాట్సాప్, టెలిగ్రామ్ లాంటివా? అవును. వాట్సాప్, టెలిగ్రామ్, ఐమెసేజెస్ లాంటి యాప్స్ ద్వారానే దీంతో మాట్లాడొచ్చు, ఆదేశాలివ్వచ్చు. ఒక్క నిమిషం. నేను నా ఫ్రెండ్కి వాట్సాప్లో మెసేజ్ పంపినంత సులభంగా నా ఏఐ అసిస్టెంట్కు ఆర్డర్స్ ఇవ్వొచ్చా? అవును. ఉదాహరణకు, మీరు విపిఎస్లో క్లాడ్ బాట్ను ఇన్స్టాల్ చేసి దాన్ని మీ వాట్సాప్ నంబర్కు కనెక్ట్ చేశారు అనుకుందాం. ఓకే. మీరు వాట్సాప్ ఓపెన్ చేసి, నా బాస్కి నిన్నటి మీటింగ్ మినిట్స్ ఈమెయిల్ చెయ్యి అని టైప్ చేసి పంపితే చాలు. వావ్! ఆ మెసేజ్ విపిఎస్లోని క్లాడ్ బాట్కు వెళ్ళి అది ఆ పనిని పూర్తి చేస్తుంది. చాలా సింపుల్గా ఉంటుంది. అది నిజంగా అంత సింపుల్ అయితే మరి ఇది ఏం చేయగలదు? దీని అసలు పవర్ ఎక్కడుంది? ఇక్కడే అసలు విషయముంది. క్లాడ్ బాట్కు పూర్తి సిస్టమ్ యాక్సెస్ ఉంటుంది. పూర్తి సిస్టమ్ యాక్సెస్? అవును. ఇది కేవలం మాటలు కాదు, చాలా శక్తివంతమైన విషయం. అంటే అది మన కంప్యూటర్లోని ఫైల్స్ చదవగలదు, కొత్త ఫైల్స్ సృష్టించగలదు, ప్రోగ్రామ్స్ రన్ చేయగలదు. ఏంటి? చివరికి కమాండ్ లైన్ స్క్రిప్ట్లను కూడా ఎగ్జిక్యూట్ చేయగలదు. ఒక్క నిమిషం,
నా కంప్యూటర్ మీద పూర్తి కంట్రోల్ ఇవ్వడమా? అది వినడానికే చాలా భయంగా ఉంది. డెవలపర్ ఎంత మంచివాడైనా ఇదొక రకంగా మన డిజిటల్ ఇంటి తాళాలు ఒక అపరిచితుడికిచ్చినట్లే కదా. మీ ఆందోళన 100% సరైనదే. దాని గురించిన భద్రతాపరమైన విషయాలు మనం తరువాత ఖచ్చితంగా చర్చిద్దాం. అది చాలా ముఖ్యం. ఓకే. కాని ముందు దాని సామర్థ్యాలు పూర్తిగా అర్థం చేసుకుందాం. ఇది కేవలం సిస్టమ్కే పరిమితం కాదు, అనేక ఇతర యాప్స్, సేవలతో కూడా అనుసంధానం కాగలదు. ఉదాహరణకు దాని ఆలోచనా శక్తి కోసం ఓపెన్ ఏఐ లేదా గూగుల్ జెమినీ వంటి పెద్ద లాంగ్వేజ్ మోడల్స్ అంటే LLMsను వాడుకుంటుంది. అంటే దీని బ్రెయిన్ వెనక చాట్ జీపీటీ లాంటి టెక్నాలజీ ఉంటుందన్నమాట. కరెక్ట్. అలాగే మన కంప్యూటర్లోని యాపిల్ నోట్స్, రిమైండర్స్ వంటి యాప్స్ను కూడా కంట్రోల్ చేయగలదు. ఓకే, లైట్లు కంట్రోల్ చేయడం, నోట్స్ రాయడం బానే ఉంది. కానీ ఇది మన ఈమెయిల్, ట్విట్టర్ని కూడా యాక్సెస్ చేయగలదంటున్నారు. అది చాలా పెద్ద విషయం కదా. అంత పర్సనల్ డేటా యాక్సెస్ ఉన్నప్పుడు అది పొరపాటున ఒక తప్పుడు ట్వీట్ చేస్తే పరిస్థితి ఏంటి? అది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ఈ అనుసంధానం వల్ల నాకు వచ్చిన చివరి 5 ముఖ్యమైన ఈమెయిల్స్ను సమ్మరైజ్ చెయ్యి, లేదా ఈ ఆర్టికల్ లింకును నా ట్విట్టర్లో పోస్ట్ చెయ్యి వంటి ఆదేశాలివ్వొచ్చు. స్మార్ట్ హోమ్ గురించి కూడా చెప్పారు. అవును. ఫిలిప్స్ హ్యూ లైట్లను ఆన్ ఆఫ్ చేయడం దగ్గర్నుంచి హోమ్ అసిస్టెంట్ ద్వారా ఇంటి మొత్తాన్ని నియంత్రించడం వరకు చేయగలదు. ఈ ఫీచర్లన్నీ చూస్తుంటే నాకొక విషయం స్పష్టమవుతోంది. ఇది కేవలం మన కంప్యూటర్లో ఉండే ఒక సాఫ్ట్వేర్ కాదు. మన భౌతిక ప్రపంచాన్ని, అంటే మనింట్లోని లైట్లను, పరికరాలను నియంత్రించే శక్తి దీనికొస్తోంది. ఇది డిజిటల్ ఏఐ, ఫిజికల్ ఏఐగా మారుతున్న తొలి అడుగులా అనిపిస్తోంది. ఖచ్చితంగా. అయితే సాధారణ చాట్బాట్లతో పోలిస్తే క్లౌడ్ బాట్ను ప్రత్యేకంగా నిలబెట్టేవి మరో 2 ముఖ్యమైన అంశాలున్నాయి. మొదటిది పర్సిస్టెంట్ మెమరీ. పర్సిస్టెంట్ మెమరీ అంటే శాశ్వత జ్ఞాపక శక్తి అని. అవును. అంటే చాట్ జీపీటీతో మాట్లాడినప్పుడు కొత్త చాట్ మొదలు పెడితే పాతదంతా మర్చిపోతోంది. ఇది అలా కాదా? కాదు. క్లౌడ్ బాట్ మనతో జరిపిన సంభాషణలను, మనం చెప్పిన ప్రాధాన్యతలను, మన పనిచేసే శైలిని అన్నిటినీ గుర్తుంచుకుంటోంది. కాలక్రమేణా మన గురించి నేర్చుకుంటూ మనకు మరింత వ్యక్తిగతీకరించిన సహాయం అందిస్తోంది. ఇది వింటుంటే నాకు అమెజాన్ గుర్తొస్తుంది. మనం ఒకటి కొంటే దానికి సంబంధించినవి 10 చూపిస్తుంది. కానీ ఇది అంతకు మించి మన పనిచేసే తీరును అర్థం చేసుకుని మీరు ఈ రిపోర్ట్ ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అని సలహా ఇస్తుందన్నమాట. అవును. ఇది ఒక కొత్త అసిస్టెంట్ మొదటి రోజు పనికి వచ్చినప్పటికీ 6 నెలల తర్వాత మన గురించి పూర్తిగా తెలిసాక పనిచేసే తీరుకి ఉన్న తేడా లాంటిది. అది నిజంగా పర్సనల్ అసిస్టెంట్ లా అనిపిస్తుంది. మరి రెండో విషయం, రెండోది స్కిల్స్ అంటే నైపుణ్యాలు. దీన్ని మన స్మార్ట్ ఫోన్తో పోల్చవచ్చు. మనం ఫోన్ కొన్నప్పుడు కొన్ని యాప్స్ మాత్రమే ఉంటాయి కదా, కానీ మనకు కావాల్సినవి యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుంటాం. ఫోటో ఎడిటింగ్ యాప్, గేమ్స్. అలాగే క్లౌడ్ బాట్ కు కూడా మనం కొత్త స్కిల్స్ అనే యాప్స్ ఇన్స్టాల్ చేసి దాని సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. వెబ్ బ్రౌజింగ్ కోసం ఒక స్కిల్, ఆటోమేటిక్ గా ఈమెయిల్స్ పంపడానికి మరో స్కిల్, మన క్యాలెండర్ ను మేనేజ్ చేయడానికి ఇంకో స్కిల్. ఇలా చాలా ఉంటాయి. ఇక్కడ నన్ను బాగా ఆకట్టుకున్న విషయం ఏమిటంటే ఇది కేవలం ఆ స్కిల్స్ ను కలిగి ఉండటమే కాదు, వాటిని ఉపయోగించి వాస్తవంగా చర్య తీసుకుంటుంది. వెబ్ లో ఫలానా విషయం గురించి వెతికి దొరికిన సమాచారాన్ని ఒక డాక్యుమెంట్ లో సేవ్ చెయ్యి అని చెప్తే అది నిజంగా బ్రౌజర్ ఓపెన్ చేసి వెతికి ఫైల్ క్రియేట్ చేసి సేవ్ చేస్తుంది. అంతేకాదు, ఇది ప్రోయాక్టివ్ గా కూడా పనిచేస్తుందని విన్నాను. అంటే మనం అడగక ముందే పనులు చేస్తుందని. అది ఎలా సాధ్యం? దాని జ్ఞాపక శక్తి, స్కిల్స్ ఉపయోగించి ఇది సాధ్యమవుతుంది. ఉదాహరణకు, ప్రతిరోజు ఉదయం 8 గంటలకు నాకు వాతావరణ నివేదిక పంపు అని మనం ఒక్కసారి సెట్ చేస్తే చాలు. తర్వాత మనం అడగక్కర్లేదా? అవసరం లేదు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు అది మనకు వాతావరణ నివేదికను పంపుతుంది. లేదా నా క్యాలెండర్లో రేపు ఏదైనా ముఖ్యమైన మీటింగ్ ఉంటే ఈ రోజు రాత్రి నాకు గుర్తు చెయ్యి అని సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్లన్నీ వింటుంటే నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి. కానీ మనం ముందనుకున్న భద్రతాపరమైన ఆందోళనల దగ్గరకు మళ్ళీ వద్దాం. తప్పకుండా. అది చాలా ముఖ్యం. పూర్తి సిస్టమ్ యాక్సెస్,
ఈమెయిల్ You just యాక్సెస్, chat with it పర్సిస్టెంట్ using మెమరీ, the apps you're ఇవన్నీ కలిపితే already on ఒక all day, భయంకరమైన every day. కాంబినేషన్ లా అనిపిస్తుంది. WhatsApp, మన క్రెడిట్ కార్డు Telegram, వివరాలు, పాస్వర్డ్లు, Discord, పర్సనల్ ఫైల్స్ iMessage, వీటన్నిటికీ you name దీనికి it. యాక్సెస్ ఉంటుంది Yeah, కదా. you అవును, can literally ఇది చాలా just text your తీవ్రమైన computer ప్రమాదం. and tell it what to అందుకే do. దీన్ని వాడాలనుకునే Pretty వాళ్ళు wild. చాలా జాగ్రత్తగా And it ఉండాలి. goes way AI beyond లెర్నర్స్ just ఇండియా messaging. వీడియోలో It can కూడా also ఈ manage your విషయాన్ని చాలా productivity. బలంగా It చెప్పారు. plugs ఏం right చెప్పారు? into your దీన్ని whole ఎట్టి workflow. పరిస్థితుల్లోనూ Think Apple మీ Notes, రోజువారీ పనులకు వాడే reminders, మెయిన్ your కంప్యూటర్లో calendar. ఇన్స్టాల్ You can చెయ్యవద్దని just tell గట్టిగా it, సలహా hey, ఇస్తున్నారు. create a new note about మరి this ప్రత్యామ్నాయం idea ఏంటి? or దీన్ని set a సురక్షితంగా reminder ఎలా for my meeting. పరీక్షించాలి? And it just అత్యంత does it. సురక్షితమైన It can even మార్గం take ఒక control of your web ప్రత్యేకమైన browser to go look ఐసోలేటెడ్ something up ఎన్వైరన్మెంట్ లో for you. దీన్ని వాడటం. Now అందుకే this is VPS where it ఒక gets మంచి even ఆప్షన్ అని crazier. చెప్పాను. Because it ఓ, starts to అక్కడ మన bridge the పర్సనల్ gap ఫైల్స్ between ఏవి your ఉండవు digital కాబట్టి life అవును, and the real అక్కడ ఒకవేళ physical ఏదైనా world. తప్పు జరిగినా We're మనకు talking about పెద్దగా నష్టం integrating జరగదు. with your smart ఇదొక home, home శాస్త్రవేత్త assistant, ప్రమాదకరమైన Philips Hue రసాయనాలతో lights. It can ప్రయోగాలు manage your ల్యాబ్లో music, చేసినట్లు and yep, మన ఇంట్లో it can even కాకుండా. post to your ఇది Twitter ఓపెన్ account. సోర్స్ కావడం వల్ల It's కొంత really నమ్మకం moving ఉన్నా beyond being just a అంతిమంగా tool మన on a ఆదేశాలను screen and ప్రాసెస్ becoming a చేయడానికి ఇది genuine ఓపెన్ assistant ఏఐ for లాంటి your కంపెనీల entire సర్వర్లకే life. మన డేటాను పంపుతుంది కదా. So when you break it అక్కడ మన down, ప్రైవసీకి the way it గ్యారెంటీ ఏంటి? works is ఖచ్చితంగా actually మనం ఆ pretty విషయాన్ని simple. మర్చిపోకూడదు. First, you అందుకే install it on your ఇన్స్టలేషన్ ప్రాసెస్ computer లోనే or a ఒక పెద్ద server. హెచ్చరిక Then కనిపిస్తుంది. you just ఏం command కనిపిస్తుంది? it from a This chat is a app like powerful WhatsApp. and It inherently takes your dangerous tool. command and Use it at executes your it own on your risk. machine. అంటే ఇది But that చాలా fourth step, శక్తివంతమైనది that's the మరియు magic right there. అంతర్గతంగా It actually ప్రమాదకరమైనది. learns మీ your సొంత habits and రిస్క్ పై preferences over వాడండి time. అని So it డెవలపరే gets స్వయంగా smarter and more helpful. హెచ్చరిస్తున్నాడనమాట. అవును. సరే, And ఇక that ఖర్చు ability విషయానికి to వద్దాము. learn, well, ఈ that క్లాడ్ బాట్ brings us to the సాఫ్ట్వేర్ next ఉచితమేనా? section. We're going క్లాడ్ to look బాట్ at the సాఫ్ట్వేర్ two ఉచితమే, key ఎందుకంటే features అది that ఓపెన్ really సోర్స్. truly set కానీ Cloudbot దాన్ని పని apart from చేయించడానికి pretty వెనుక much ఒక every other శక్తివంతమైన మెదడు AI కావాలి. assistant you అదే can think of LLM right మోడల్. now. కరెక్ట్. This is ఓపెన్ its ఏఐ secret లేదా sauce, గూగుల్ జెమినీ memory వంటి మోడల్స్. and proactive వాటిని power. వాడినందుకు మనం డబ్బులు Yeah, చెల్లించాలి. this table దీన్నే really lays it API all out. కాస్ట్స్ అంటారు. Think about the మనం current దాన్ని ఎంత AIs we ఎక్కువగా use. వాడితే They're అంత బిల్లు basically వస్తుంది. మరి forgetful and reactive. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ The ఎలా second ఉంటుంది? you close that chat టెక్నాలజీతో window, అంతగా poof, పరిచయం they've లేని forgotten వాళ్ళు కూడా everything about you. దీన్ని సులభంగా And they ఇన్స్టాల్ just sit there చేసుకోగలరా? waiting for your వీడియోలో next చూపించిన command. ప్రకారం టెర్మినల్ Claudebot లేదా is designed కమాండ్ to be లైన్ the వాడటం exact తెలిసిన opposite. వాళ్ళకి It's got ఈ persistent ఇన్స్టలేషన్ memory, సుమారు and it ఒక has 15-20 proactive నిమిషాల పని. capability. మరి It కోడింగ్ doesn't రాని just వాళ్ళకి wait, it acts. వాళ్ళకి ఇది కొంచెం So కష్టంగా first, అనిపించవచ్చు. let's talk about అందుకే దీన్ని persistent ప్రయత్నించే memory. ముందు What does that కమాండ్ లైన్ పై actually కొన్ని mean? బేసిక్ It means it ట్యుటోరియల్స్ doesn't చూడటం have చాలా మంచిది. amnesia ఆ after వీడియోలో every VPS conversation. గురించి It ఏదో actually builds a ఆసక్తికరమైన పాయింట్ long-term చెప్పినట్టున్నారు understanding కదా. of who అవును, you are, వీడియో what you're సృష్టికర్త ఒక working మంచి on, పాయింట్ what your చెప్పారు. preferences are. భవిష్యత్తులో ఇలాంటి It's ఏఐ literally ఏజెంట్లు studying మన your జీవితంలో habits ఒక to build a భాగం knowledge కాబోతున్నాయి. base that's నిజమే. all about కాబట్టి you. ఇప్పటి నుంచే ఒక And that VPS memory సర్వర్ను కలిగి unlocks ఉండటం its అనేది second ఒక మంచి superpower, పెట్టుబడి లాంటిది అని proactive ఆయన capability. అభిప్రాయపడ్డారు. See, దీనికోసం because it కొన్ని remembers సర్వీస్ you, ప్రొవైడర్లను it can కూడా start సిఫార్సు to చేస్తున్నారు. anticipate అది what you ఇలాంటి need. టెక్నికల్ It's not going వీడియోలలో to just sit సహజమే. around waiting సరే, for you to ఇదంతా ask for విన్న the weather తర్వాత forecast. నాకు ఒక విషయం Instead, అర్థమవుతుంది. it can learn that క్లాడ్ you బాట్ like a అనేది weather brief భవిష్యత్తు every ఎలా morning and ఉండబోతుందో just send చూపిస్తున్న it ఒక to you at ట్రైలర్ 8 లాంటిది. a.m. అవును, without ఒక you గ్లిమ్స్ ever లాంటిది. asking. పర్సనల్ It ఏఐ takes the అసిస్టెంట్లు initiative. మన కోసం ఎంతలా పని చేయగలవో Okay. ఇది రుచి So చూపిస్తుంది. far, కానీ this all నన్ను sounds ఒక ప్రశ్న amazing, తొలిచేస్తుంది. right? ఏమిటది? It's like something యూట్యూబర్లు పెద్ద straight out కంటెంట్ of a క్రియేటర్లు sci-fi movie. ప్రయోగాల కోసం But, ఏపీఐ and ఖర్చులను this is a భరించగలరు. huge కానీ but, ఒక సాధారణ now we have విద్యార్థి to లేదా talk about ఉద్యోగి the other ప్రతి side నెల of this. వందలు లేదా Because వేలల్లో giving an ఏపీఐ AI బిల్ this కట్టడం much సాధ్యమేనా? power ఈ comes టెక్నాలజీ with కేవలం some డబ్బున్న very వాళ్ళకి serious, పరిమితమవుతుందా? and I ఇది mean చాలా very ముఖ్యమైన ప్రశ్న. serious, సరిగ్గా risks. ఇదే పాయింట్ ను This is the పరిష్కరించడానికి security ఆ warning. వీడియో సృష్టికర్త ఒక మంచి You పని know the చేశారు. old saying, చేశారు? right? ఆయన With great స్వయంగా power క్లాడ్ comes బాట్ ను what? 2-3 రోజులు Well, వాడి in the దాని world of నిజమైన software, పనితీరు ఎలా it ఉంది, means a great సాధారణ potential for వాడకానికి things to నెలకు go సుమారుగా ఎంత very, ఖర్చవుతుంది very అనే wrong. వివరాలతో ఒక ఫాలో అప్ See, వీడియో for చేస్తానని హామీ Claudebot ఇచ్చారు. to do Oh, great. all of that అప్పుడు మనకు incredible ఈ ప్రశ్నకు stuff ఒక we just went స్పష్టమైన over, సమాధానం it needs, దొరుకుతుంది. well, దానికోసం it ఎదురు needs చూడాలి. the keys to the సరే, kingdom. ఈ రోజు మనం It క్లాడ్ బాట్ requires గురించి చాలా full విషయాలు system చర్చించుకున్నాం. access. దాని That అద్భుతమైన means సామర్థ్యాలు, giving it దాని permission వెనక to ఉన్న read ప్రమాదాలు and write రెండింటినీ any చూసాం. file, చివరిగా run any మన command, శ్రోతలను and ఒక ఆలోచనతో execute వదిలిపెడదాం. any scripted తప్పకుండా. wants on your టెక్నాలజీ computer. మనకు ఎన్నో సౌకర్యాలను And you can ఇస్తుంది. probably ఒక see బటన్ where this నొక్కితే is going. ఆహారం ఇంటికి When వస్తుంది. you give ఒక something యాప్
that ఓపెన్ much చేస్తే access, you're ప్రపంచంలో opening the door ఎవరితోనైనా to some మాట్లాడొచ్చు. pretty ఇప్పుడు terrifying క్లౌడ్ బాట్ లాంటి possibilities. ఏజెంట్లు If మన the system డిజిటల్ ever పనుల gets భారాన్ని compromised, మొత్తం an ముయ్యడానికి attacker సిద్ధంగా could ఉన్నారు. get to నిజమే. everything. కానీ Your personal ఈ files, సౌలభ్యం కోసం financial data, మనం like ఎంత credit వెల card info, చెల్లించడానికి your bank సిద్ధంగా ఉన్నాం. accounts, మన they'd have పూర్తి డిజిటల్ complete జీవితాన్ని, control of your మన entire ఫైల్స్, మన system. మెయిల్స్, మన సోషల్ మీడియా And that అకౌంట్ల brings us to తాళాలను this very ఒక direct ఏఐ చేతిలో quote, పెట్టడానికి a warning మనం from నిజంగా people who సిద్ధంగా looked ఉన్నామా? at this from ఇది a చాలా పెద్ద security ప్రశ్న. perspective. ఈ సౌలభ్యం, consensus భద్రత is మధ్య crystal clear. సరైన సమతుల్యతను Test it in మనం a ఎక్కడ, separate ఎలా environment. గీయగలం? Do not take ఆలోచించండి. the risk for now. This thing is way too powerful and way too new
to just slap onto a computer that you care about. So, what's the recommendation? The only safe way to play around with Claude Bot right now is in what's called a sandboxed environment. Think of it like a sealed-off playground, maybe a separate virtual private server, or VPS, where it can't touch or damage any of your real personal data. To be clear, do not install this on your main computer. Okay, so with that super critical warning out of the way, let's zoom out and look at the big picture here. Because despite all those risks, ClaudeBot really is giving us an exciting sneak peek into the future of AI assistance. And this quote from an early user just nails it. ClaudeBot showed